వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మద్దతుగా మరో పోరాటానికి సిద్దమైంది. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయానికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సబ్ స్టేషన్ల ముందు ధర్నాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను నిరసిస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేపట్టి విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ ధర్నాల్లో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారు పాల్గొని శాంతియుతంగా నిరసన తెలపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. కర్నూలు బళ్లారి చౌరస్తాలోని ట్రాన్స్కో ఎస్సీ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొనున్నారు. ఛార్జీలు పన్నులతో నడ్డి విరుస్తోన్న కాంగ్రెస్ సర్కార్ను తరిమి కొట్టేందుకు ప్రజలంతా ఏకం కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. పెంచిన పెరుగుతున్న కరెంటు ఛార్జీలకి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సబ్స్టేషన్స్ దగ్గర భారీ ఎత్తున ధర్నా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల్ని కోరుతూ ఉన్నది. ఈ ధర్నాలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ రాష్ట్రం దివాళా తీయబోతున్నది. ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు. ఈ రాష్ట్రం ప్రతి నెల ఒక అంశాన్ని తీసుకుని ప్రజల్ని మింగేస్తున్నది. కాబట్టి దీన్ని భావించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఈ సబ్స్టేషన్ ముందు జరిగేటువంటి ధర్నాల్లో పాల్గొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. వైఎస్ 5 ఏళ్ల కాలంలో ఒక్క పైసా పన్ను పెంచకుండా సువర్ణ యుగాన్ని అందిస్తే ప్రస్తుత పాలకులు పన్నులు పెంచకపోతే పాలించలేమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.